హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఉదయం 6 గంటలకి అలారం మోగిన శబ్దానికి మెలకువ వచ్చింది. నిద్ర లేచిన దగ్గర నుండి రోజూ ఉండే హడావుడే. స్కూల్‌కెళ్ళే పిల్లలకి, ఆఫీస్‌లకి వెళ్ళే మాకు 9:00కల్లా టీ, టిఫిన్‌లు, లంచ్ బాక్స్‌లు అని ఉదయం పూట ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. వంటింట్లో హడావుడిలో ఉన్న నాకు చాలా సేపటి నుంచి నీ ఫోన్ మోగుతుంటే తీయకుండా ఏం చేస్తున్నావమ్మా? అంటూ మొబైల్‌ని తెచ్చిచ్చాడు నా కొడుకు రాహుల్. ఇంత ఉదయాన్నే ఫోన్ చేసింది ఎవరా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాను. నేను హలో ఎవరు అనే లోపే అవతల నుండి గబగబా సాయి హోమ్ ఫర్ ద ఏజ్డ్ నుండి నారాయణని మాట్లాడుతున్నానమ్మా. సుగుణమ్మ గారు 2 రోజులుగా చాలా సిక్ అయ్యారు. మేనేజర్ గారు మీకు ఫోన్ చేసి వెంటనే బయలుదేరమని చెప్పారమ్మా. అందుకే ఫోన్ చేశానని మీరు ఓసారి వచ్చి వెళ్ళండి అన్నాడు నారాయణ. ఏమైంది మేడంకి? మరి నేను వచ్చినప్పుడు తను బాగానే ఉంది కదా అన్నాను కంగారుగా. అందుకు నారాయణ వయసు పైబడిన వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలుసు? మీరోసారి వచ్చి వెళ్ళండమ్మా అని చెప్పి నారాయణ ఫోన్ పెట్టేశాడు. సుగుణమ్మ మేడంకి ఆరోగ్యం బాగాలేదు తెలియగానే నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. గబగబా వంట చేసి ఆయనని పిల్లల్ని పంపించి ఆఫీస్కి ఫోన్ చేసి గంట ఆలస్యంగా వస్తా అని చెప్పి పర్మిషన్ తీసుకుని ఆటోలో బయలుదేరాను. సుగుణమ్మ మేడం ఎలా ఉందో ఏంటోనని టెన్షన్గా అనిపించడంతో ఆటోని కాస్త వేగంగా తీసుకెళ్ళమని చెప్పాను. మామూలుగా అయితే 20 నిమిషాల్లో చేరుకోవాల్సిన నేను 15 నిమిషాల్లో వేగంగా సుగుణమ్మ మేడం ఉంటున్న ఆశ్రమానికి చేరుకున్నాను. ఆటో దిగి ఆశ్రమంలోకి వెళ్ళాను. మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు బయటే కనబడితే ఉదయాన్నే ఫోన్ వచ్చింది. సుగుణమ్మ మేడంకి ఆరోగ్యం బాగలేదని. ఆవిడకిప్పుడు ఎలా ఉందండి అడిగాను. ఉదయం మీకు ఫోన్ చేసినప్పటికీ ఇప్పటికీ ఆవిడ ఆరోగ్యం మరింత విషమించింది. మూసిన కన్ను తెరవటం లేదు. డాక్టర్కి ఫోన్ చేశాం. ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను మేడం అన్నాడు మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు. మేనేజర్ గారి మాటలు నాలో మరింత వణుకుని పుట్టించాయి. వేగంగా నడుచుకుంటూ 10వ నెంబర్ గదిలోకి వెళ్ళాను. అది సుగుణమ్మ మేడం గారు ఉండే గది. ఆవిడ పడుకున్న బెడ్ మీద తన పక్కగా లక్ష్మి కూర్చునుంది. మేడం చేతుల్ని తన చేతిలోకి తీసుకొని సున్నితంగా అరచేతుల్లో మర్దన చేస్తుంది. నేను వెళ్ళటం గమనించి లక్ష్మి, వచ్చారా అమ్మా? నాకెందుకో భయంగా ఉంది. సుగుణమ్మ గాని ఇక మీదట మనం చూడలేమనిపిస్తుందమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది లక్ష్మి. నేను సుగుణమ్మ మేడంకి దగ్గరగా వెళ్ళటంతో లక్ష్మి లేచి నిలబడి నన్ను అక్కడ కూర్చోమంది. మేడంకి దగ్గరగా కూర్చొని, మేడం మేడం నేను చిట్టిని అన్నాను. తనలో ఎటువంటి చలనమూ లేదు. నేను వస్తానని తెలిస్తే ఎంతో సంతోషించి ఉత్సాహంగా పలకరించి మేడం అలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో తట్టుకోలేకపోయాను. అసలేమైంది లక్ష్మి? మొన్న నేను వచ్చినప్పుడు మేడం బాగానే ఉన్నారు కదా, ఉన్నట్టుండి ఇలా ఎలా అడిగాను. అందు లక్ష్మి, మొన్న రాత్రి వరకు కూడా బాగానే ఉన్నారమ్మా. నిన్న ఉదయం నుంచి ఏమైందో ఏమో తెలీదు. ఇలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. నేనే అప్పుడప్పుడు కాసిన్ని పాలు తాగిస్తున్నాను. మీకోసం, తన కొడుకు కోసం ఇంకా తను ప్రాణం నిలబెట్టుకుంటున్నట్టుంది. ఓసారి చెవిలో చెప్పండమ్మా నేనొచ్చానని అంది లక్ష్మి. లక్ష్మి చెప్పినట్టే, మేడం మేడం నేను చిట్టినొచ్చాను. ఒకసారి కళ్ళు తెరవండి. మీకేం కాదు మేడం నేనున్నాను అన్నాను. అయినా తను కళ్ళు తెరవలేదు కానీ చేతులలో కాస్త చలనం కనిపించింది. అప్పటికే డాక్టర్కి కబురు పెట్టారేమో. డాక్టర్ వచ్చి సుగనమ్మ మేడంని పరీక్షించారు. ఆవిడిక ఎంతోసేపు బ్రతకదని, మరికొన్ని గంటలో క్షణాలో చెప్పలేము. వాళ్ళకి కబురు పెట్టండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. డాక్టర్ చెప్పిన మాట విని నాకు బాధేసింది. ఇక మేడంని
ఇంకెప్పటికీ చూడలేనా అనే ఆలోచనలతో కళ్ళలో నుండి నీళ్లు ధారలా కారుతున్నాయి. డాక్టర్ బాబు రాకముందే సుగంధమ్మ గారి పరిస్థితి నాకు అర్థమైందమ్మా. పాపం కొడుకు కోసమే తన ప్రాణం కొట్టుకుంటున్నట్టుంది. ఓసారి ఫోన్ చేయండమ్మా అంది లక్ష్మి నా కేసు చూస్తూ. లక్ష్మి మాటలకు అక్కడే ఉన్న మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు, ఉదయం వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశాను లక్ష్మి, వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు అన్నారు సుబ్రహ్మణ్యం గారు. ఆఫీస్లో తీసుకున్న గంట పర్మిషన్ అయిపోయింది. సుగుణమ్మ మేడంని అలాంటి పరిస్థితిలో వదిలి నాకు ఆఫీస్కి వెళ్ళాలనిపించలేదు. ఆ గదికి కాస్త దూరంగా వెళ్ళి ఆఫీస్కి ఫోన్ చేసి ఇవాళ రాలేకపోతున్నానని చెప్పాను. కాసేపు ఉండి సుబ్రహ్మణ్యం గారు బయటికి వెళ్ళిపోయారు. అమ్మా, మీ చేతుల మీదుగా అమ్మగారికి తులసి నీళ్ళు పోతురు కానీ అండ్ లక్ష్మి తులసి నీళ్ళని తీసుకురావడానికి గదిలో నుంచి బయటికి వెళ్ళింది. మనసులో ఎంత బాధున్నా అదేమీ పైకి కనిపించకుండా అందరినీ నవ్వుతూ పలకరించి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆధైర్యపడవద్దని ధైర్యం చెప్పి ఎంతోమంది నాలాంటి పేద పిల్లలకి చదువు చెప్పించిన సుగుణమ్మ మేడం గారు అలా ఉలుకు పలుకులు లేకుండా అచేతనంగా పడి ఉండటం చూసి నేను తట్టుకోలేకపోయాను. మళ్ళీ ఓసారి తన పక్కనే కూర్చొని తన చేతిని నా చేతిలోకి తీసుకుని, మేడం నేను చిట్టిని అని ఆప్యాయంగా పిలిచాను. ఈసారి కూడా ఉలుకు పలుకు లేదు కానీ కళ్ళ నుండి సన్నటి నీటిధార కనిపించింది. అంటే తను దేని గురించి బాధపడుతుంది. చిన్న వయసులోనే భర్త పైన కృంగిపోకుండా కొడుకు కోసం బ్రతికింది. ఒకగానొక కొడుకు భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా శ్రమించింది. జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు కూర్చి అందరిలో ఉన్నతంగా బ్రతికిన మేడంకి ఒకే ఒక అసంతృప్తి, చివరి రోజుల్లో కొడుకు ఆదరణకు నోచుకోలేదని. బహుశా లక్ష్మి అన్నట్టు మేడం ప్రాణాలు కొడుకు కోసమే కొట్టుకున్నట్లున్నాయి. అయినా అలాంటి కొడుకు వస్తే ఎంత, రాకుంటే ఎంత అనుకుని మళ్ళీ నేనే, ఎంతైనా కన్నతల్లి కదా, కొడుకు మీద ఆ మాత్రం ప్రేమ ఉండటం సహజమే అనుకున్నాను. ఇంతలో లక్ష్మి తులసి నీళ్ళతో వచ్చింది. ముందు నన్ను మేడంకి తులసి నీళ్ళు పోయామని ఆ తర్వాత తను పోసింది. నేను లక్ష్మి అలా తులసి నీళ్ళు పోసామో లేదో సుగంధమ్మ మేడంకి శ్వాస తీసుకోవడం కష్టంగా మారినట్టుంది. శ్వాస ఇబ్బందిగా తీసుకోవడం వల్ల పెద్దగా శబ్దం వస్తుంది. అప్పటిదాకా ఉన్న కంగారు తను చూస్తుంటే భయంగా మారింది. అమ్మ అంటూ లక్ష్మి నా చేతిని గట్టిగా పట్టుకొని ఏడుపు మొదలుపెట్టింది. కనీసం ఎప్పుడైనా సుగంధమ్మ గారి కొడుకు వస్తే బాగుండమ్మా, చివరిసారిగా కొడుకుని చూసుకున్న తృప్తితో కన్ను మూసేది అంది లక్ష్మి. మాటల్లోనే మేడం గారి అబ్బాయి ఆదిత్య వచ్చాడు. తల్లి మీద కోపంతో కనీసం దగ్గరకొచ్చి అమ్మ అని అయినా పిలవలేదు సరికదా, ప్రాణం పోయిందన్నట్టుగా ఫోన్ చేశారు, ఇప్పుడు ఏమైందని అంటూ విసుక్కున్నాడు. ఏంటి బాబు అలా అంటారు? ఏ క్షణైనా ప్రాణం పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్న తల్లిని చూసి అనాల్సిన మాటలు అవి? ఇలా రా బాబు, ఈ తులసి నీళ్ళు అమ్మ గొంతులో పోయి అంటూ లక్ష్మి ఆదిత్యని పిలిచింది. అందుకు ఆదిత్య ఏం మాట్లాడకుండా అలాగే నిల్చుండిపోయాడు. ఆవిడ నీకేం అన్యాయం చేసిందని బాబు, వృద్ధాప్యంలో పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఎవరూ లేని అనాథల ఆశయంలో చేరి గతిని పట్టించారు. అయినా కూడా ఆ తల్లికి నీ మీద ప్రేమ చావలేదు బాబు. అదిగో అలా చూడు, తన ఆఖరి శ్వాస నీకోసమే ఎదురుచూస్తుంది. కాసిన్ని తులసి నీళ్ళు పోదురు కానీ రా బాబు అంటూ లక్ష్మి మళ్ళీ ఆదిత్యని పిలిచింది. తనకిష్టం లేకుండా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో ఏమోనన్న ఇదితో లక్ష్మి చేతిలో ఉన్న గ్లాసుని తీసుకొని తల్లికి తులసి నీళ్ళు పోశాడు ఆదిత్య. ఆదిత్య ఇలా తులసి నీళ్ళు పోసాడో లేదో సుగుణమ్మ మేడం శ్వాస ఆగిపోయింది. అంటే తన ప్రాణాలు విడిచి శాశ్వతంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయింది. లక్ష్మి నేను బోర్ను ఏడ్చాం. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ ముగిసి ఇల్లు చేరేసరికి సాయంత్రం 6:30 అయింది. అప్పటికే నా భర్త పిల్లలు అంతా ఇల్లు చేరారు. సరాసరి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చున్నాను. ఎలా ఉంది శ్రావణి, సుగుణమ్మ మేడంకి అడిగాడు నా భర్త శేఖర్. అంతా అయిపోయిందండి అని జరిగిందంతా ఆయనతో చెప్పి బాధపడ్డాను. వయసు అయిపోయింది, కొడుకు దగ్గర లేని బాధ తప్ప ఏ నొప్పి బాధ లేకుండా హాయిగా కన్నుమూసింది అన్నారాయన. అప్పటికే రాత్రి భోజనాల సమయం దగ్గర పడుతుండటంతో వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళాను.
పదే పదే మేడం రూపమే గుర్తొచ్చి ఏ పని చేయాలనిపించలేదు కానీ తప్పదు కదా. ఉదయం నుండి ఏమీ తినకపోవడంతో నీరసంగా అనిపించింది. అందరితో పాటు ఓ 2 ముద్దలు తిని చేయి కడిగేసుకున్నాను. ఆ రాత్రి ఇంతకీ నాకు నిద్ర రాలేదు. సుగుణమ్మ మేడం పేరుకు తగ్గట్టే చాలా మంచివారు. తన మంచితనం, అందరినీ నా వాళ్ళనుకునే తన స్వభావం, ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు? అంత మంచి మేడం కడుపులో అలాంటి కొడుకు ఎలా పుట్టాడో అనే రకరకాల ఆలోచనతో మనసంతా చిన్న భిన్నమవుతుంటే అప్రయత్నంగానే సుగుణమ్మ మేడంకి నాకున్న అనుబంధం గుర్తొచ్చింది. నా పేరు శ్రావణి. మా అమ్మాయిలకి మేము ముగ్గురం ఆడపిల్లలం. నాన్న ఓ బట్టల షాప్లో గుమాస్తాగా పనిచేస్తుండేవారు. తనకొచ్చే చాలీ చాలని జీతంతో మా ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. మేము ముగ్గురం పిల్లల్లో నేనే చిన్నదాన్ని. మేమందరం మా ఊళ్ళో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేవాళ్ళం. అదే స్కూల్లో సుగుణమ్మ మేడం మ్యాథ్స్ టీచర్గా పాఠాలు చెప్పేవారు. సాధారణంగా ప్రతి విద్యార్థికి టీచర్ అంటే భయం ఉంటుంది. కానీ నాకు సుగుణమ్మ టీచర్ని చూస్తే ఎవరో దగ్గరి వాళ్ళని చూసినట్టుగా అనిపించేది. తను పాఠాలు చెప్పే తీరు, తన మాటలు మమ్మల్ని ఇట్టే ఆకర్షించేవి. అలా కొంతకాలం గడిచి మా పెద్దక్కది 10వ తరగతి పూర్తవగానే అంతకన్నా పై చదువులు చదివించేంత స్తోమత లేకపోవడంతో అమ్మానాన్నలు తనకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. అలా మరో 3 సంవత్సరాలు గడిచాయి. మా చిన్నక్కది కూడా 10వ తరగతి పూర్తిగా వస్తుంది. ఆ తర్వాత తనకు కూడా ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే మన బాధ్యతలో కొంతైనా తీరిపోతుందని నాన్న అమ్మతో అన్న వారం రోజులకే శుభకార్యానికని వెళ్ళొస్తూ యాక్సిడెంట్లో నాన్న కన్నుమూశారు. నాన్న హఠాత్తుగా మాకు దూరం కావడంతో తట్టుకోలేకపోయాం. ఇంతకాలం నాన్న సంపాదిస్తేనే మా కుటుంబం గడిచేది. అలాంటిది నాన్న చనిపోవడంతో అమ్మకి మమ్మల్ని ఎలా పెంచాలో అర్థం కాలేదు. అమ్మ చదువుకోలేదు. నాన్న ఉన్నప్పుడు ఏ పని చేసి ఎరగదు. ఆ తర్వాత కుటుంబ భారాన్ని మోయడం కోసం అమ్మ మిషన్ కుట్టడం నేర్చుకుంది. అలా రోజంతా కష్టపడితే వచ్చే డబ్బులతో మా కడుపు నింపేదమ్మా. అలా 2 సంవత్సరాలు గడిచాయి. రెండో అక్కకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుని మా ఇంటి పక్కగా ఉండే కొద్దిపాటి ఖాళీ స్థలాన్ని అమ్మిందమ్మ. ఆ డబ్బుతో అక్క పెళ్లి జరిపించాం. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. ఆ తర్వాత మా ఇద్దరక్కలాగే నాకు పెళ్లి చేసి పంపిస్తానని తెలుసు కానీ నాకు అది ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి నాకు బాగా చదువుకోవాలని కోరిక. అందుకు మా ఆర్థిక పరిస్థితి సహకరించదని నాకు తెలుసు. అలా నాది 10వ తరగతి అయిపోయింది. పరీక్షల్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. నేను సాధించిన ఘనతకు మా టీచర్లందరూ నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. సుగుణమ్మ టీచర్ కూడా. పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు చిట్టి అడిగింది. చిట్టి నా ముద్దు పేరు. ఇంట్లో స్కూల్లో అంతా నన్ను అలాగే పిలిచేవారు. నాకు బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉంది మేడం. కానీ మాకంత స్తోమత లేదు. నాన్న లేరు. అమ్మ మిషన్ కుడితేనే మా ఇల్లు గడుస్తుంది అని చెప్పాను. నీకు కాలేజీకి వెళ్ళి చదువుకోనుందా అడిగారు మేడం. అవునండి అన్నాను. సరే, నీ చదువుకు కావలసిన ఖర్చునంతా నేనే భరిస్తాను. నువ్వు హాయిగా చదువుకో అన్నారు. అదే విషయం ఇంటికెళ్ళి అమ్మతో చెప్పాను. అందుకమ్మ చాలా సంతోషించింది. అలా నా ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ, పోటీ పరీక్షల కోచింగ్, ఇలా నా చదువుకైన ఖర్చునంతా సుగుణమ్మ మేడమే భరించారు. సుగుణమ్మ మేడంకి పెళ్ళయి ఓ బాబు పుట్టిన కొంతకాలానికి భర్త పోయారు. ఊర్లో ఉన్న 10 ఎకరాల పొలాన్ని చూసుకుంటూ గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా వృత్తి బాధ్యత నిర్వహించేది. నాలాంటి చదువుకునే స్తోమత లేని ఎంతోమంది పేద పిల్లలకు ఆర్థికంగా సహాయాన్ని అందించింది. మేడం అందించిన ఆర్థిక సహాయం, ప్రోత్సాహంతోనే నేను గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగం సంపాదించాను. పెళ్ళైంది. 2 పిల్లలు. వృత్తిరీత్యా హైదరాబాద్లో ఉంటున్నాను. అలా కాలం గిన్నె తిరిగి 10 సంవత్సరాలు గడిచిపోయాయి. సుగుణమ్మ మేడం రిటైర్డ్ అయ్యి హైదరాబాద్లో ఉంటున్న తన కొడుకు అతిథి దగ్గర ఉంటుంది. నాకే చిన్న బాధ వచ్చినా సంతోషమేనా ప్రతిదీ సుగుణమ్మ మేడంతోనే పంచుకోవటం చిన్నప్పటి నుంచి అలవాటైంది. అలా తనని తరచుగా కలుస్తుండేదాన్ని. అలా ఓసారి తనని కలవడానికి వెళ్ళినప్పుడు తన ఆరోగ్యం మునుపట్ల ఉండటం లేదని, వయసు పైబడిన కారణంగా దీర్ఘకాలిక జబ్బులు చుట్టుముట్టాయని,
ఎప్పుడు ఉంటానో, ఎప్పుడు రాలిపోతానో అని నా ఆస్తిని నేను పోయాక ఆదిత్యకి చెందేలా వీలునామా రాయాలనుకున్నాను చెప్పింది. అందుకు నేను మంచి విషయమే కదా మేడం. తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు కాక ఇంకెవరికి అన్నాను. అలా 3 నెలలు గడిచాక ఒకరోజు మేడమే ఫోన్ చేసి తన గుడికి వస్తానని చెప్పి నన్ను అక్కడికి రమ్మంది. ఎప్పుడూ లేని మేడం ఎందుకలా పిలిచారు అనుకుంటూ వెళ్ళాను. నాతో చెప్పిన మరుసటి రోజే తన ఆస్తినంతా కొడుకుకు చెందేలా వీళ్ళమ్మ రాసని చెప్పారు. అది సరే, ఇలా గుళ్ళో ఎందుకు కలవమన్నారు మేడం అడిగాను. అందుకు తను ఆస్తిని నా కొడుకు ఆదిత్య పైన రాసే ముందు వరకు కూడా కొడుకు కోడలు తనని ఆప్యాయంగా చూసుకునేవారని, ఆస్తి వాళ్ళ పేరు రాసిన దగ్గర నుండి వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, ఇంకెంతకాలం ఈ ముసల్దాన్ని భరించాలి అని తిండి సరిగా పెట్టలేదని, మందులు తీసుకురావడం లేదని చెప్తూ బాధపడింది. నా కొడుకు కోడలు ఇంత స్వార్థపరులని నాకు నా తదనంతరం ఆస్తిని వాళ్ళకి చెందేలా రాశాకే వాళ్ళ నిజస్వరూపాలేంటో తెలుసా అని చెప్తూ ఏడ్చింది. తనలా బాధపడుతుంటే ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. మళ్ళీ మేడమే అంది, అలాంటి స్వార్థపరులకి నా ఆస్తిని అనుభవించే హక్కులే చిట్టి. నన్ను ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తావా? నా ఆస్తినంతా ఆశ్రమానికి చెందేలా రాసి నా ఈ మిగిలిన జీవితాన్ని అక్కడే గడిపేస్తానంది. కొడుకు కోడలు ఉండి తనలా ఎవరూ లేని దానిలా ఆశ్రమంలో ఉండటం ఏంటి అని. మేడం, మీరు ఆశ్రమంలో ఉండటం ఏంటి అన్నాను. మరేం చేయమంటో చిట్టి, మన అన్న ఇలాంటి స్వార్థపరుల మధ్య బ్రతకడం కంటే ఎవరూ లేని దానిలా అలాంటి చోటే ఉండటం మేలు అంది. ఈ విషయం కనీసం మీ కొడుకు కొడులకి చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళారో ఏంటోనని కంగారు పడతాడు అన్నాను. నేను ఎప్పుడు పోతానా అని ఎదురు చూసిన వాళ్ళకి నేను ఎటిపోతే ఏంటి అంది. అలా మేడం ఉండటంతో ముందు తనని నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్లాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు మేడం అన్నాను. లేదు చిట్టి, అనవసరంగా నా వల్ల నీకెందుకు ఇబ్బంది అంది. ఇబ్బంది ఏం లేదు మేడం, నాకింత చేసిన మీకోసం నేను ఏమాత్రం చేయలేనా అన్నాను. అయినా తను వెళ్ళలేదు. ఓ 10 రోజులు మా ఇంట్లో ఉన్నాక తను బలవంత పెట్టడంతో నాకు తెలిసిన సాయి హోమ్ ఫర్ ది ఏజ్డ్ ఆశ్రమంలో చేర్పించాను. ఆ తర్వాత ఆదిత్యకి విషయం తెలిసిందే, తను ఓల్డేజ్ హోమ్లో ఉంటుందని. తన నిర్ణయాన్ని మార్చుకుని ఆశని తను ఉంటున్న ఆశ్రమానికి చెందేలా రాసిందని తెలిసి అప్పటినుంచి ఆదిత్య తల మీద కోపంతో తన మొహం చూడలేదు. వారానికి ఒకసారి నేనే వెళ్ళి మేడంని చూసొస్తుండేదాన్ని. ఎన్ని బాధలున్నా అవన్నీ పైకి కనిపించకుండా ఆశ్రమంలోని వాళ్ళతో సరదాగా మాట్లాడుతుండేది. పైకి ఎంత సంతోషంగా ఉన్నా కొడుకు తనని మోసం చేశాడని, తనని అర్థం చేసుకొని అమ్మ అని ఎప్పుడో ఒకసారి రాకపోతాడని ఆశగా ఎదురుచూడటం తన మొహంలో కొట్టొచ్చినట్లు కనిపించేది. కానీ మేడం బ్రతికున్నంతకాలం ఆదిత్య తల్లిని చూడటానికి రాలేదు. అలా 6 సంవత్సరాల ఆశ్రమంలోనే ఉంది మేడం. మేడంని చూసిన ప్రతిసారి ఆదిత్య లాంటి కొడుకున్న ప్రతి తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఇలాంటి బాధలు తప్పవేమో అనిపించేది. మరి దండి రుచి కదా. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి బయట మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.